aspirants, welcome back to Shiva Reddy Logics. In this session, we are going to discuss February 22nd to 24th current affairs, okay? Related to conceptual based ga manam ee session discuss chedamu. Next meeku end of the session lo MCQs అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఆన్సర్స్ ట్రై చేయండి. ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుండే క్వశ్చన్స్ ఇస్తున్నాం. అంటే మీకు ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా అన్నమాట MCQ బేస్డ్ గా. అండ్ అలాగే ఏవైనా కాన్సెప్ట్స్ మిస్ అయినా కూడా అట్లీస్ట్ మీరు MCQs ద్వారా ప్రిపేర్ అవుతున్నారన్న ఉద్దేశంతో అండ్ MCQs అనేవి ఎండ్ ఆఫ్ ద సెషన్ లో మీకు లింక్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి కమెంట్ సెక్షన్ లో. ఓకే, నౌ and now let me start with the first concept andi. India's first Gati Shakti research, okay, which is chaired to established at IIM Shillong andi. Ekkada IIM Shillong lo. So indulo oka important ministry anedi role play cheyadam jarigindi. Adi ఏ ministry ani ante related to Ministry of Ports, okay, Ministry of Ports, Shipping and Waterways. ఏంటండి Ministry of Ports, Shipping and Waterways అన్నమాట. సో ఇది కొలాబరేట్ అయింది దేంతో అంటే IIM తో. IIM stands for what? IIM stands for Indian Institute of Management అండి. దేనికి Indian Institute of Management అన్నమాట. షిల్లాంగ్ కి సంబంధించి దిస్ ఇస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ గతి శక్తి రీసెర్చ్ చైర్ అండి. ఓకే, ఎక్కడ అని అంటే ఇండియాలో షిల్లాంగ్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అయితే ఈ గతి శక్తి రీసెర్చ్ చైర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అసలు అంటే ఎందుకోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అట్ IIM షిల్లాంగ్ లో అని అంటే the main objective or initiative ఏంటి ఈ పర్టికులర్ గతి శక్తి రీసెర్చ్ చైర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇండియాలో అంటే which is all about to enhance academic research in multi modal logistics అండ్ అలాగే నార్త్ ఈస్టర్న్ రీజియన్ ని ఫోకస్ చేస్తూ ఈ గతి శక్తి రీసెర్చ్ చైర్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు IIM షిల్లాంగ్ లో. ఓకే, అండ్ ఎందుకంటే ఇక్కడ లైక్ స్టూడెంట్స్ కి కొన్ని అవెన్యూస్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు లైక్ టు ఎక్సెల్ ఇన్ లాజిస్టిక్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో దేని ద్వారా అంటే త్రూ ద స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి అండ్ అలాగే కెరీర్ ఆపర్చునిటీస్ ని ఫోకస్ చేస్తూ ఓకే కెరీర్ ఆపర్చునిటీస్ ని ఫోకస్ చేస్తూ ఈ గతి శక్తి రీసెర్చ్ చైర్ ని IIM షిల్లాంగ్ లో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఇంకా IIM అన్నమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అది కొలాబరేట్ అయ్యి ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్ తో ముందుకు రావడం జరిగింది. ఓకేనా, సో అది మనకి ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 బిగిన్స్ ఆన్ February 26th అండి. ఓకే, యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ MWC ఏదైతే ఉందో సో ఇదేంటంటే దట్ దిస్ పర్టికులర్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనేది విచ్ బ్రింగ్స్ ద పీపుల్ ఫ్రమ్ మొబైల్ ఇండస్ట్రీ ఆల్ టుగెదర్. ఓకే, మొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన పీపుల్ ని టుగెదర్ తీసుకొచ్చే ప్లాట్ఫామ్ అండ్ ఒక సెషన్ ఏంటి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేది అంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనేది అనమాట. అయితే దీంట్లో ఏంటంటే వీళ్ళకి ఆల్ అబౌట్ టు కనెక్ట్, ఓకే, టు కనెక్ట్ అండ్ కొలాబరేట్ విత్ అదర్ ఏరియాస్. ఓకే, ఎందుకంటే డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ పీపుల్ లైక్ మొబైల్ ఇండస్ట్రీ నుండి ఇందులో అందరూ ఒక దగ్గర రావడం జరుగుతుంది ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కి సంబంధించి. సో దాంట్లో వాళ్ళు కనెక్ట్ అవుతూ కొలాబరేట్ అవుతూ ఓకే ఒక ప్లాట్ఫామ్ ని లైక్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట మొబైల్ ఇండస్ట్రీకి సంబంధించి కొలాబరేషన్స్ ని పెంచే విధంగా. అండ్ ఈసారి ఏంటంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ని హోస్ట్ చేసింది బై GSMA అండి. అండ్ అలాగే గ్లోబల్ అసోసియేషన్ అనమాట రిప్రజెంటింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్స్ వరల్డ్ వైడ్ గా ఏవైతే ఉన్నాయో సో వాటిని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది మరి ఈసారి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనేది అంటే స్పెయిన్ లో అండి, బార్సిలోనాలో ప్లేస్ చేసుకుంటుంది. ఓకే, స్పెయిన్ లో. అండ్ దిస్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ ఇన్నోవేటివ్ స్పిరిట్ అనమాట. ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది షెడ్యూల్ చేశారు అంటే ఆన్ February 26th స్టార్ట్ అవుతుందండి ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనేది. మేజర్ గా ఏంటంటే ఇంట్రెస్ట్ ఆఫ్ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్స్ వరల్డ్ వైడ్ గా ఉంటారు కాబట్టి సో వాళ్ళని మొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్స్ ని ఒక ప్లాట్ఫామ్ లోకి తీసుకొస్తూ వాళ్ళని కనెక్ట్ చేస్తూ కొలాబరేషన్స్ ని పెంచే విధంగానే ఈ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. హోస్ట్ ప్లేస్ ఎక్కడ అని అంటే ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది అని అంటే స్పెయిన్ లో అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి కంట్రీ నేమ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి ఆర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగరేట్స్ ఇండియాస్ లాంగెస్ట్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్. అదేంటంటే సుదర్శన్ సేతు అండి. ఏంటా కాన్సెప్ట్? సుదర్శన్ సేతు అనమాట. అండ్ ఇక్కడ ఫోకస్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ మోడీ రీసెంట్ గా ఇనాగరేట్ చేశారు. అది ఎక్కడ సుదర్శన్ సేతుని అంటే గుజరాత్ లో ద్వారకాలో అండి. ఇక్కడ ద్వారకా గుజరాత్ లో ఈ పర్టికులర్ లాంగెస్ట్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఇది ఇండియా యొక్క లాంగెస్ట్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ అనమాట సుదర్శన్ సేతు అనేది. అయితే ఈ మాన్యుమెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో ఇది ఏ రీజన్స్ ని కనెక్ట్ చేస్తుంది అంటే
ఓకా ఇంకా బేట్ ద్వారకా ఐలాండ్ ని కనెక్ట్ చేస్తుందండి. ఓకేనా. అండ్ ఇది ఏంటంటే లైక్ ఒక టెస్టిమెంట్ లాగా నేషన్ కమిట్మెంట్ అనేది ప్రోగ్రెస్ ఇంకా కనెక్టివిటీకి ఏ విధంగా ఉంది అని ఒకటి లైక్ దాన్ని రిప్రజెంట్ చేస్తూ అనమాట సుదర్శన్ సేతు అనే దాన్ని. అండ్ ఆల్సో సుదర్శన్ సేతు బ్రిడ్జ్ ఏదైతే ఉందో లాంగ్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ ని అదర్ నేమ్ కూడా ఉందన్నమాట దీనికి. అదేంటంటే సిగ్నేచర్ బ్రిడ్జ్ అని కూడా అంటారండి. ఓకేనా. సిగ్నేచర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు సుదర్శన్ సేతు బ్రిడ్జ్ ని. అండ్ ఈవెన్ దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన అమౌంట్ ఎంత అలొకేట్ చేశారు అంటే 979 crore రూపీస్ అమౌంట్ ని దీనికి అలొకేట్ చేశారు. ఇది 2.32 కిలోమీటర్స్ ఇంప్రెసివ్ లైక్ ఏరియాని స్ప్రెడ్ చేసి ఓకే ఈ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఓకా మెయిన్ ల్యాండ్ ఇంకా బేట్ ద్వారకా ఐలాండ్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట ఈ లాంగెస్ట్ కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ అనేది. ఓకే అదేంటంటే సుదర్శన్ సేతు అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇండో జపాన్ ధర్మా గార్డియన్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిగిన్స్ అండి. సో క్వశ్చన్ ఇక్కడ సింపుల్ గా అడుగుతారు, అంటే లైక్ సింపుల్ గా అంటే ఏ ఏరియా నుండి అంటే ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ అనేది మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఏ రెండు దేశాల మధ్యలో ప్రారంభం అవుతుంది అంటే ఇండియా ఇంకా జపాన్ అండి. ఓకే అయితే ఈసారి జరుగుతున్నది ఎన్నో ఎడిషన్ ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ అని అంటే ఇండియా జపాన్ మధ్యలో జరుగుతున్నది. సో విచ్ ఇస్ యాక్చువల్లీ స్టాండ్స్ ఫర్ ద 5th ఎడిషన్ అండి. ఓకేనా 5th ఎడిషన్ అనమాట. కాన్సన్ట్రేట్ చేయండి, ఖచ్చితంగా ఎడిషన్ పైన క్వశ్చన్స్ వస్తుండేది. స్టేట్మెంట్ వైజ్ గా క్వశ్చన్స్ ఇస్తారు. అందులో సపోజ్ లైక్ 4th ఎడిషన్ అంటే ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఎందుకంటే ఈసారి జరిగేది 5th ఎడిషన్ అనమాట. ఓకే సో ఇక్కడ ఏంటంటే మనకి ఈసారి ఎక్కడ స్టార్ట్ అయింది ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఇండియాలో అండి. ఎందుకంటే ఇండియా జపాన్ రెండు బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాబట్టి హోస్ట్ ప్లేస్ చూసుకోవాలి. ఈసారి 5th ఎడిషన్ ని హోస్ట్ చేసేది రాజస్థాన్ లో అండి ఇండియాకి సంబంధించి. ఓకే అండ్ ఇది ఎప్పుడు షెడ్యూల్ చేశారు ధర్మా గార్డియన్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా ఇంకా జపాన్ మధ్యలో అని అంటే February 25th నుండి March 9th వరకు అనమాట. ఇప్పటి వరకు February 25th నుండి March 9th వరకు ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే ఇండియా జపాన్ మధ్యలో జరుగుతున్న ధర్మా గార్డియన్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. ఓకే అండ్ విచ్ ఆల్ బ్రింగ్స్ అబౌట్ టుగెదర్ ఇండియన్ ఆర్మీ ఇంకా జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో JSDF అనేది JGDSF అనేది. ఓకే సో దీంట్లో ఈ పర్టికులర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మిలిటరీ కోఆపరేషన్ ని ఫాస్టర్ చేస్తూ స్ట్రెంథెన్ చేస్తూ ఈ పర్టికులర్ అంటే ఇంటరాపరబిలిటీని ఎన్హాన్స్ చేస్తూ ధర్మా గార్డియన్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఇండియా ఇంకా జపాన్ కంట్రీస్ హోస్ట్ లైక్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మేజర్ ఆబ్జెక్టివ్ చూస్తాం కదా మనం ఇందాకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద the objective of Dharma Guardian military exercise between India and Japan. Okay, next one, World NGO Day 2024 అండి. సో World NGO Day అన్నారు, which stands for non-governmental organization. NGO stands for what అండి, non-governmental organizations అన్నమాట. ఓకేనా. సో ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సంబంధించి అయితే ఎవ్రీ ఇయర్ ఏంటంటే February 27th ఓకే గ్లోబల్ వైడ్ గా ఈ పర్టికులర్ డే ని సెలబ్రేట్ చేస్తారనమాట టు సెలబ్రేట్ వరల్డ్ NGO డే. ఎందుకంటే NGOs కి సంబంధించి ఓకే వాళ్ళ యొక్క ఇన్వాల్యుయబుల్ కాంట్రిబ్యూషన్స్ రికగ్నైజ్ చేస్తూ హానర్ చేస్తూ ఓకేనా ఈ పర్టికులర్ NGOs కి సంబంధించి ఒక రికగ్నిషన్ లాగా డెడికేట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ వరల్డ్ వైడ్ గా February 27th వరల్డ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే so which is all about like driven by a passion for positive change and addressing some of humanity's most of the passing challenges anamata. so ala world NGO day ni celebrate cheyadam jarugutundi. అయితే 2024 కి సంబంధించి థీమ్ అనేది ఫోకస్ చేశారు. ఒకటి అది ఏంటంటే which is focusing on the building a sustainable future and which stands for the role of NGOs. ఓకే దేంట్లో ద రోల్ ఆఫ్ NGOs అంటే అచీవింగ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి SDGs లో. ఓకే NGOs రోల్ కూడా ఏ విధంగా ఉంటుంది అండ్ ఆల్సో బిల్డింగ్ సస్టైనబుల్ ఫ్యూచర్ ని బిల్డ్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తోని 2024 కి సంబంధించి NGO డే కి సంబంధించిన థీమ్ అనేది కన్సిడర్ చేయడం జరిగింది అనమాట. ఓకే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కి సంబంధించి. నెక్స్ట్ వన్, గీతా బాత్రాస్ హిస్టారిక్ అపాయింట్మెంట్ టు ద వరల్డ్ బ్యాంక్స్ GEF. సో GEF స్టాండ్స్ ఫర్ వాట్ అని అంటే వరల్డ్ బ్యాంక్ యొక్క గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అండి. ఏంటది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనమాట వరల్డ్ బ్యాంక్స్ GEF. ఓకే సో అలా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ సంబంధించి గీతా బాత్రా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే సో గీతా బాత్రా గురించి ఎందుకు మనం ఎస్పెషల్ డిస్కస్ చేస్తాం తన గురించి అంటే
పర్సన్ బిలాంగ్స్ టు ఇండియా అండి, తను ఇండియన్ ఎకానమిస్ట్ అనమాట. సో ఇండియన్ చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కరెంట్ అఫైర్ లో ఏవైనా హైయెస్ట్ పొజిషన్స్ కి అపాయింట్ అయ్యారు, ఏదైనా అవార్డ్స్ గెలుచుకున్నారు వరల్డ్ వైడ్ గా అని అంటే ఖచ్చితంగా క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. అయితే గీతా బాద్రా గారు రీసెంట్ గా ఇండియన్ ఎకనామిస్ట్ అనమాట. తను అపాయింట్ అయిన పొజిషన్ వరల్డ్ బ్యాంక్ యొక్క గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీకి ఓకే ఐఈఓగా అపాయింటెడ్ యాజ్ ద పొజిషన్ ఫర్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఐఈఓ ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ కి తను అపాయింట్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో అలా గీతా బాద్రా గారు ఏంటంటే ఫస్ట్ ఉమెన్ అండి ఫ్రమ్ డెవలపింగ్ కంట్రీ టు అజ్యూమ్ దిస్ ప్రెస్టీజియస్ రోల్ అనమాట. ఓకే, సో అలా తను ఇండియన్ ఎకనామిస్ట్ అనమాట. ఈవెన్ at 57 గీతా బాద్రా బ్రింగ్స్ అ వెల్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఫర్ హర్ న్యూ పొజిషన్. ఓకే, యాజ్ ఈవెన్ తను ప్రీవియస్ గా కూడా చీఫ్ ఎవాల్యుయేటర్ గా కానివ్వండి, డిప్యూటీ డైరెక్టర్ గా కానివ్వండి, ఎవాల్యుయేషన్ సంబంధించి ఐఈఓలో అంటే ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ ఏదైతే ఉందో దాంట్లో తను ప్రీవియస్ గా కూడా వర్క్ చేశారు డిప్యూటీ డైరెక్టర్ గా. ప్రస్తుతం తను అజ్యూమ్ చేసిన పొజిషన్ ఏంటి అంటే డైరెక్టర్ గా అపాయింట్ అవ్వడం జరిగింది ఇండిపెండెంట్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ కి. ఓకేనా, నెక్స్ట్ వన్. ప్రైమ్ మినిస్టర్ మోడీ టు లే ద ఫౌండేషన్ ఫర్ 550 అమృత్ భారత్ స్టేషన్స్. ఎన్ని స్టేషన్స్ కండి? 550 అమృత్ భారత్ స్టేషన్స్ కి రీసెంట్ గా ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. ఓకే, సో దట్ ఈస్ లేయింగ్ ద సెరమనీ ఫర్ 550 అమృత్ భారత్ స్టేషన్స్ అనమాట. ఎప్పుడు అని అంటే February 26th అండి. మేజర్ దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఆల్ అబౌట్ టు ఇంప్రూవ్ ద రైల్వే స్టేషన్స్ అండి. దీనికి సంబంధించి అంటే టు ఇంప్రూవ్ ద రైల్వే స్టేషన్స్. ఓకే, అండ్ దేని గురించి బై డెవలపింగ్ ద రూఫ్ టాప్ ప్లాజాస్ కానీ సిటీ సెంటర్స్ కానివ్వండి, మొత్తంగా ఒక 40,000 crore rupees ఇన్వెస్ట్మెంట్ తో ఈ పర్టికులర్ అమృత్ భారత్ స్టేషన్స్ డెవలప్మెంట్ అనేది చేయబోతున్నారు 550 అమృత్ భారత్ స్టేషన్స్ ని. ఓకేనా, అండ్ అడిషనల్ గా ఏంటంటే లైక్ నియర్లీ ఒక అదర్ 1500 రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ని కానివ్వండి, అండర్ బ్రిడ్జెస్ ని కూడా డిఫరెంట్ స్టేట్స్ లో ఇనాగరేట్ చేసి లైక్ ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది అలాంగ్ విత్ ద 550 అమృత్ భారత్ స్టేషన్స్. ఓకే, నెక్స్ట్ వన్. Ayush and Tribal Affairs Minister launches joint initiative for the tribal student health. ఓకే, అదేంటంటే రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది ట్రైబల్ అఫైర్స్ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీతో కొలాబరేట్ అయ్యారు. ఎందుకోసం కొలాబరేట్ అవ్వడం జరిగింది అంటే ఆల్ అబౌట్ ఇంప్రూవింగ్ ద హెల్త్ అండి. ఎవరి యొక్క హెల్త్? మరి ఇంప్రూవింగ్ ద పబ్లిక్ హెల్త్ ఆఫ్ ద ట్రైబల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో. ఓకేనా, సో ట్రైబల్ స్టూడెంట్స్ యొక్క హెల్త్ ని ఇంప్రూవ్ చేసే ఒక లైక్ ఇనిషియేటివ్ లో భాగంగానే ఈ ఆయుష్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇంకా ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది ఫోకసింగ్ ఆన్ ద ట్రైబల్ స్టూడెంట్ హెల్త్ అనమాట. ఓకే, అండ్ ఈ జాయింట్ ఇనిషియేటివ్ అనేది ఆయుర్వేదిక్ ఇనిషియేటివ్స్ ని ఆయుర్వేదిక్ ఇంటర్వెన్షన్స్ ని అడ్రస్ చేస్తూ అంటే హెల్త్ ఇష్యూస్ ని అమాంగ్ నియర్లీ ఒక 20,000 ట్రైబల్ స్టూడెంట్స్ ని ఫోకస్ చేస్తూ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తూ ఓకేనా ఆయుర్వేదిక్ ఇంటర్వెన్షన్స్ తో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఎస్పెషల్లీ ఎందుకోసం అన్నారు? టు స్టడీ అబౌట్ ద హెల్త్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్. ఓకే, లైక్ ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా, సికిల్ సెల్ డిసీజెస్, వీటన్నిటి గురించి కూడా ట్రైబల్ స్టూడెంట్స్ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, సో వాటిని అడ్రస్ చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇంకా లైక్ ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ కొలాబరేట్ అయ్యి ఈ జాయింట్ ఇనిషియేటివ్ ని ట్రైబల్ స్టూడెంట్స్ యొక్క హెల్త్ ని ఫోకస్ చేస్తూ వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ని హెల్త్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ తో ముందుకు రావడం జరిగింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్. లోగో ఫర్ 7th నార్త్ ఈస్ట్ యూత్ ఫెస్టివల్ 2024 అన్వీల్డ్ అండి. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనేది రీసెంట్ గా అన్వీల్ చేయడం జరిగింది. ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ అనమాట. ఓకే, సో రీసెంట్ గా అఫీషియల్ గా లోగోని అన్వీల్ చేయడం జరిగిందండి. హైలీ యాంటిసిపేటెడ్ 7th నార్త్ ఈస్ట్ యూత్ ఫెస్టివల్ ఆఫ్ 2024. ఓకే, అండ్ ఈ ఎంబ్లమ్ ని బ్యూటిఫుల్ గా మనం చూడొచ్చండి ఇక్కడ. సో దిస్ ఇస్ అ లోగో రీసెంట్లీ లాంచ్డ్ ఫర్ నార్త్ ఈస్ట్ యూత్ ఫెస్టివల్ ఆఫ్ 2024. అండ్ అలాగే దీంట్లో ఏంటంటే 8 నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క ట్రిబ్యూట్ అనమాట రిచ్ కల్చరల్ హెరిటేజ్ సంబంధించి ఆ పర్టికులర్ రీజియన్స్ ని నార్త్ ఈస్టర్న్ రీజియన్ ని ఫోకస్ చేస్తూ ఓకేనా సో ఫర్దర్ సింబలైజ్ చేస్తున్నారు. ఏంటది? హెరిటేజ్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కానీ నార్త్ ఈస్ట్ యొక్క బయోడైవర్సిటీ యూనిక్ బయోడైవర్సిటీ రిప్రజెంట్ చేస్తూ ఈ ఫెస్టివల్ ని చూస్ చేయడం జరిగింది. ఓకే, యాజ్ ద ఈవెన్ చూజన్ ద ఫెయర్స్ లీఫ్ మంకీ యాజ్ ఇట్స్ మాస్కట్ గా చూస్ చేసుకున్నారు. లోగో ఇక్కడ నేను రిప్రజెంట్ చేశాను. ఇమేజ్ అనేది 8 స్టేట్స్ రిప్రజెంట్ చేస్తూ సో లోగోని కూడా అన్వీల్ చేయడం జరిగింది రీసెంట్ గానే. అది 7th ఎడిషన్ అనమాట ఈసారి జరుగుతున్నది నార్త్ ఈస్ట్ యూత్ ఫెస్టివల్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్.
సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ కి వెళ్దామండి. మీరు కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ NGO డే 2024? బిల్డింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్, ద రోల్ ఆఫ్ NGOs in achieving the sustainable development goals, building a more equitable world, empowering communities for sustainable development, celebrating community heroes. Okay, so do comment your answer. మనం ఇందాకే డిస్కస్ చేసాము వరల్డ్ NGO డే గురించి. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ గతిశక్తి రీసెర్చర్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ at which institute? IIM Ahmedabad, IIM Shillong, IIT Kanpur, IIT Bombay. Next one, Dharma Guardian exercise recently seen in the news and which is connected between which two countries? India and Japan, India and Sri Lanka, India and Egypt, India and Australia. Next question, ఇది ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం మనం. ఎక్సైజ్ దోస్తి అనేది ట్రైలాటరల్ ఎక్సైజ్, 3 కంట్రీస్ అంటే ఒకటి అబ్జర్వర్ గా పార్టిసిపేట్ చేస్తుంది. ఓకేనా? సో మొత్తంగా 3 కంట్రీస్ నుండి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒకసారి ఆప్షన్స్ కి వెళ్దాము. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ పార్టిసిపేట్ ఇన్ ఎక్సర్సైజ్ దోస్తి రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్? India, Sri Lanka, Maldives, Myanmar, Sri Lanka and Nepal, India, Bangladesh and Myanmar, Bhutan, Nepal and Myanmar. Okay, now so do comment your answer. Next one, recently which institute has launched the India's largest drone pilot organization? IIT Bombay, IIT Guwahati, IIT Roorkee or IIT Kanpur? Okay, so these were the questions అన్నమాట. మీరు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీకు క్లాస్ క్లియర్ అని అనుకుంటున్నాను. స్టిల్ ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ బి గోయింగ్ టు క్లారిఫై ఇట్ ఆల్. అండ్ రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మన కరెంట్ అఫైర్స్ వి నెక్స్ట్ సెషన్ లో నేను మీకు అప్లోడ్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. డూ షేర్ అవర్ వీడియోస్ టు అదర్ aspirants also and let them get benefited through our videos. Okay, and also don't forget to click the like button as well. Thank you. We'll be going to meet in the next other session. Until then, stay tuned.